పెద్ద దేవుడి గురించి మాట్లాడే దమ్మున్న జాన్ పాల్కి ఆ. ఏ పార్టీకి సపోర్ట్ చేశాడో చెప్పాడు. అసలు చెప్పను, అది నా వ్యక్తిగతం. కారణం పార్టీ ఫామ్ అయిన తర్వాత కాబట్టి అది గౌరవిస్తాను తప్ప పార్టీ ఫామ్ కాకముందు ఎవరికి వేయాలన్నది నా వ్యక్తిగతం. అది నేను అదనట్లేదు. నేను అదే అంటున్నా. నేను మోడీకి సపోర్ట్ చేశాను, నేను రాహుల్ గాంధీకి సపోర్ట్. నేను చెప్పను మీరు అది ఖచ్చితంగా నా వ్యక్తిగతం. నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేయరండి. నేను చెప్పను, నా వ్యక్తిగతం అది. నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేయలేదు మీరు. ఆయన మన భారత ప్రధాని, గౌరవిస్తున్నా. సపోర్ట్ చేయరు. ఆయన మన భారత ప్రధాని, నేను ఆయన గౌరవిస్తున్నా అని చెప్తున్నా కదా ఇక్కడ. నేను చెప్తాను, ఆ, బైబిల్లో అంత దినాలలో ఆ, ఎలాంటి వాళ్ళు వస్తారు అనేది చెప్పింది. అవును. అదే నరేంద్ర మోడీ గురించి చెప్పలేదే. ఇంకేంటి, హిందూ మతం యూపీలో వస్తే బ్యాన్ అని చెప్పాడు. చూపించండి, అంత్య దినంలలో చెప్పండి. చూపించండి ఎక్కడ బైబిల్. మీకు వ్యతిరేకంగా పుట్టుకొస్తున్న శక్తుల్ని ఈ రకంగానే బోధిస్తున్నారు. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో క్రైస్తవానికి ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి. చివరికి యేసు పుట్టిన 2 సంవత్సరాలకే హేరోదాన్ని చంపడానికి ప్రయత్నం చేశాడు. క్రైస్తవానికి శ్రమలు, హింసలు, ప్రతికూల పరిస్థితులు కొత్త కాదు. అవి అంత బాగా రాశారు, అంత బాగా రాశారు. సత్యం ఎప్పుడు అసత్యానికి నచ్చదు కదా. సత్యానికి అసత్యానికి ఎప్పుడు గొడవ ఉంటుంది. పిల్లికి ఎలకి ఎప్పుడు స్నేహం ఉండదు. కాబట్టి సత్యం అనేది పిల్లి అనుకుంటే అసత్యం ఎలక ఎప్పుడు గొడవ ఉంటుంది రెండింటికి. బట్ ఏమైనా నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఆయన మన ప్రధాని, రైట్. అవును. ఉత్తరప్రదేశ్లో క్రిస్టియన్ మినిస్ట్రీలు అనేవి బ్యాన్. నాకు తెలియదు ఆ విషయం. రేపు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు కనుక కాన్స్టిట్యూషన్ని పాస్ చేస్తూ ఓకే మతం మార్పిడి అనేది చెయ్యరాదు భారతదేశంలో అంటే మీ పరిస్థితి ఏంటి? శభాష్ అంటాను. ఐ రిపీట్, శభాష్ అంటాను. కారణం ఏంటంటే అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం. ఇక్కడ ఏం జరిగిందంటే అపోస్తలుని పిలిపించి కొట్టారు. సువార్త చేయకండి అని కొట్టారు. కొడితే ఆ కొట్టిస్తున్నటువంటి వ్యక్తుల్లో ఒక ఆయన ఉన్నాడు, గమలీయేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. ఆ రోజు యూదామత పెద్దలు అనుకున్నారు, వీళ్ళు సువార్త చేస్తుంటే యేసుప్రభు గురించి మన యూదామతం కూలిపోతుందేమో అని వాళ్ళు కొట్టారు. అలా కొడుతున్నప్పుడు ఈ యూదామత పెద్దలు ఉన్నారు, వాళ్ళు గమలీయేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన వచ్చి కొడుతున్న వాళ్ళని నివారించి వీళ్ళని కాసేపు పక్కన పెట్టండి, మీకు ఒక విషయం చెప్తాను అని ఏం చెప్తున్నాడు అంటే అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 33వ వచనం నుంచి, వారు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంపాలనుకున్నారు. సమస్త ప్రజల వల్ల ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలను ఒక పరిసయుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచడని ఆజ్ఞాపించి వారితో ఇట్లా, నేను ఇశ్రాయేలీలారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు తోదా లేచి తానొక గొప్పవాడినని చెప్పుకొనేను. ఇంచుమించు 400 మంది మనుషులు వారితో కలుసుకున్నారు. వాడు చంపబడిన వానికి లోబడిన వారును వారందరూ చెదిరి వ్యర్థులైరి. వానికి తర్వాత జనసంఖ్య దినముల్లో గలిలయుడైన యోధా అని ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించను. వాడు కూడా నశించను, వానికి లోబడిన వారందరూ చెదిరిపోయారు. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును, దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారగుదురు సుమే అని చెప్పాడు. ఏమన్నాడు అంటే గమలీయేలు, ఈ అపోస్తులు ప్రకటించే యేసు ప్రభు కనుక మనుషుల చేత సృష్టించబడిన వాడైతే మనం ఏం చేయకపోయినా సరే కాలగమనంలో కలిసిపోతారు వాళ్ళంతే. ఒకవేళ వాళ్ళు ప్రకటించే యేసు ప్రభు నిజంగా దేవుని వల్ల ప్రకటించబడుతున్న ఆయన దేవుడైతే కనుక మనుషులు దాన్ని వ్యర్థపరచలేరు అని చెప్పాడు. నేను దీన్ని నమ్ముతున్నా. ఎంతమంది బ్యాన్ చేసినా, ఎంతమంది శిక్షించినా, క్రిస్టియానిటీ అన్నది ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడైతే అది విస్తరిస్తుంది. ఆయన దేవుడు కాకపోతే ఎవరు ప్రమోట్ చేసినా అది ప్రమోట్ కాదు. కాబట్టి బ్యాన్ చేయమని చెప్పండి. అప్పుడు నా క్రిస్టియానిటీ ఎంత బలమైందో, ఎంత దైవ ప్రేరేపితమో అప్పుడు తెలుస్తుంది. ఎలా ధైర్యంగా చెప్పగలుగుతున్నారు మీరు? ఇంతవరకు చదివినిపించిన నా ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడైన దేవుడు, సజీవుడైన దేవుడు, మనుషులు పుట్టించింది కాదు సువార్త అంటే. ఇది దేవుడు ఆయన తిరిగి లేచిన తర్వాత పంపించింది. సువార్తలో బలం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడు కాబట్టి దీన్ని ఎవరు ఆపలేరు.